డబ్బు లేకపోయినా పర్వాలేదు గానీ, దరిద్రపు స్థితిలో ఉన్నా పర్వాలేదు గానీ, అబద్ధము అనేది చాలా ప్రమాదము అని దేవుని మాట తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో, డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఒకప్పుడు ఏదో సమయంలో డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ, ఆత్మను నాశనం చేసే, ఆత్మను పాతాళమునకు తీసుకొని పోయే, యుగాలు దేవునికి భయంకరమైన ఉగ్రతకు పాత్రులుగా చేసే అబద్ధము, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాతాళంలోకి వెళ్తారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవునికి అబద్ధికుడంటే అసహ్యం. దరిద్రుడన్నా పర్వాలేదు, దేవుడు ప్రేమిస్తాడు. కానీ సమాజం ఎవరిని గౌరవిస్తది అంటే అబద్ధికులను గౌరవిస్తది. ధనము లేకపోతే సమాజానికి చులకన. కానీ దేవుని దగ్గర మనం సరిచేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబద్ధము చాలా ప్రమాదమైనది. అబద్ధము ఆత్మను నాశనం చేస్తది. అపవాది మొదటి నుండి అబద్ధికుడు. అబద్ధము చెప్పువారు, అబద్ధమును ప్రేమించి జరిగించువారు అపవాది సంబంధులని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ధనము లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, సమాజంలో గౌరవం లేకపోయినా పర్వాలేదు, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించినట్లయితే మన ఆత్మ యుగయుగాలు ఆనందంగా ఉంటది. అలా కాకుండా సమాజం కోసం, మనుషుల కోసం నీతిని తప్పి అపవిత్రతలోనూ, అబద్ధంలోనూ బ్రతికినట్లయితే మనం ఆత్మను పాతాళంలో విడిచిపెట్టక తప్పదు. మన ఆత్మ నశించిపోతుంది. మన ఆత్మ ఉగ్రత పాలవుతుంది. కాబట్టి అబద్ధికుని కంటే ధనము లేకపోయినా దరిద్రుడే మేలు. దేవుని లేఖనాలలో లాజరు కనికరింపబడ్డాడు గానీ ధనవంతుడైన వ్యక్తి కనికరింపబడలేదు. కాబట్టి ధనము కాదు శాశ్వతమైనది, ధనము కాదు ప్రాముఖ్యమైనది. యథార్థత, పరిశుద్ధత. ధనము లేకపోయినా పర్వాలేదు, దరిద్రపు స్థితిలో ఉన్నా పర్వాలేదు.